మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల వద్ద ఏదైతే కాళహస్తి నుంచి హోసూరుకు వెళ్తున్నటువంటి ఒక వాహనం నేరుగా లారీ కిందకి దూసుకు వెళ్ళింది. ప్రమాదంలో 5గురు స్పాట్లోనే చనిపోయారు. ఇద్దరు పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో స్విమ్స్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఏదైతే లారీ కిందకి ఒక్కసారిగా కారు అతివేగంగా దూసుకుపోవడంతో స్పాట్లోనే 5 మంది చనిపోయినట్టయితే తెలుస్తోంది. అయితే వీళ్ళంతా కూడా కర్ణాటక, తమిళనాడుకు సంబంధించినటువంటి వారుగా తెలుస్తుంది. కాళహస్తి నుంచి తన స్వగ్రామానికి వెళ్తున్నట్టుగా ఈ ఒక ప్రమాదం అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. మనతో పాటు డిఎంహెచ్ఓ ఉన్నారు. సార్, ఏంటి ఇప్పుడు ఇంజూరీ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? సార్, ఇంజరీ అయిన వాళ్ళు అయితే ఒకరు చాలా సీరియస్గా ఉన్నారు సార్. అది వెంటిలేటర్ మీద ఉంది కేసు. అది కూడా సిమ్స్కి 108లో రెఫర్ చేస్తున్నాం సార్. ఇంకో కేసు ఆల్రెడీ రెఫర్ చేసినాము. ఆమె కొద్దిగా స్టేబుల్గానే ఉంది. అది మనం స్కానింగ్ అవన్నీ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత మనకు కరెక్ట్గా డయాగ్నోస్ తెలుస్తుంది సార్. దాన్ని బట్టి చెప్పాలి. ఎక్కడెక్కడ తగిలింది సార్ ఇంజురీ? అది హెడ్ మీద తగిలింది, తర్వాత స్టమక్, కడుపు మీద అబ్డామినల్ ఇంజరీస్ ఉన్నాయి, తర్వాత అప్పర్ లింబ్, లో లింబ్స్ కూడా ఇంజరీస్ ఉన్నాయి సార్ అక్కడ. సో దాని అందరికి మనం ఎక్స్రేలు స్కానింగ్ చేసిన తర్వాత మన సిటీ స్కాన్ బ్రెయిన్ అవసరం అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. చనిపోయినటువంటి వారికి సంబంధించి వాళ్ళ ఇంజురీ ఏ విధంగా ఉంది? వాళ్ళు సీరియస్గా ఉన్నారు సార్. అక్కడ స్పాట్లో అయితే నేను వెళ్ళలేదు. అక్కడ ఆర్డీఓ సార్, కలెక్టర్ సార్ వాళ్ళు అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆ కేసులు కూడా మనకు ఇక్కడ షిఫ్ట్ చేసేసి వాళ్ళు కూడా పోస్ట్ మార్టం చేసి తొందరగా వాళ్ళ ఇంటిని చేసేటట్లు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. అవి చేస్తున్నాం సార్ మేము కూడా. ఓకే. సో ఇద్దరికి ఇంజూరీ అయినటువంటి నేపథ్యంలోనే వాళ్ళని ప్రస్తుతం స్విమ్స్ హాస్పిటల్కి తరలిస్తున్నారు. అయితే 5 మంది స్పాట్లోనే చనిపోయినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం తిరుపతి రుయా హాస్పిటల్ ఎమర్జెన్సీలో వాళ్ళని పెట్టి చికిత్స అయితే అందిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము. అయితే వీళ్ళు కాళహస్తి నుంచి వెళ్తున్నట్టయితే సమాచారం. హసన్ జిల్లా, కర్ణాటకకు సంబంధించినటువంటి వారుగా తెలుస్తుంది. అయితే లోపల గీతమ్మ, అదే రకంగానే ఇంకొక చిన్న బాబు కూడా చికిత్స పొందుతున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా జీబీఆర్ డైరీ ఫుడ్స్లో పనిచేసేటువంటి వారుగా తెలుస్తుంది. అయితే వీళ్ళందరూ అటు దైవ దర్శనానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే కాళహస్తి దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే జరిగింది. ఒక్కసారిగా 1:30 గంటల సమయంలో ఏదైతే నాయుడుపేట చిత్తూరు జాతీయ రహదారిపై పాకాల దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తుంది. అయితే వెళ్తున్నటువంటి కంటైనర్ లోపలికి, అంటే వెనక వైపు ఒక్కసారిగా కూడా ఆ ఒక కారు వెళ్ళిపోవడంతో కారులో 7 మంది ప్రయాణిస్తున్నారు. 7 మందిలో అయితే ముందు వెనక కూర్చున్నటువంటి 5 మంది స్పాట్లోనే చనిపోయారు. అయితే వెనక ఉన్నటువంటి ఒక పెద్దావిడ గీతమ్మ, అదే రకంగానే ఇంకొక వ్యక్తి ఇంజూరీ అయినటువంటి నేపథ్యంలోనే అతి కష్టం మీద స్థానికులు వాళ్ళని బయటకు తీసి ప్రస్తుతం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స నిమిత్తం కొంత సీరియస్గా ఉండడంతో స్విమ్స్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరికీ చికిత్స అందించేందుకు వైద్యులంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే 5 మంది మృతదేహాలు మాత్రం మరికొద్ది సేపట్లోనే తిరుపతి మార్చురీకి తరలిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు కూడా తిరుపతికి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం కావడంతోనే ఆ ఒక మార్గం అంతా కూడా దాదాపు 1 గంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం క్లియర్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆ ఒక్క బాడీస్కి అంతా కూడా పోస్ట్ మార్టం చేసేటువంటి ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభించారు. ఉన్నతాధికారులంతా కూడా హాస్పిటల్కి చేరుకున్నటువంటి నేపథ్యంలోనే అతి త్వరగా పోస్ట్ మార్టం పూర్తి చేసి తరలించే ప్రక్రియ అయితే ప్రారంభించారని చెప్పొచ్చు.